మన ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు ఎందుకు అమలు చేయట్లేదు అని అంటే బడ్జెట్ లేదు, అందువల్ల అమలు చేయలేకపోతున్నాం. లేకపోతే దేన్ని అడిగినా సరే బడ్జెట్ లేదు అంటారు కదా. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత దోచుకున్నారు అంత దోచుకున్నారు, మేము అధికారంలోకి వస్తే కక్కిత్తం అంటారు కదా. మరి ఆ దోచుకున్న దాన్ని మొత్తం రికవరీ చేస్తే మన రాష్ట్ర బడ్జెట్కి సరిపోతుంది కదా, ఖజానా నిండిపోతుంది కదా. మరి ఎందుకు చేయరు అంటే అనుకోవచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా అంటారు. కానీ దోచుకున్నోడు ఎవరన్నా దొరుకుతుడా అని, దోచుకున్నోడు దొరుకుతుడా అని అంటే దొరకాలని ఎవడు చేయడు. కానీ వాడు దోచుకున్నా అని మీరే చెప్తారు. చెప్పినప్పుడు సరే పలానోడు దోచుకున్న అంటాం వేరు, కానీ దోచుకున్న దాన్ని మేము అధికారంలోకి వస్తే కక్కిత్తం అంటారు కదా. ఎంతైతే తిన్నారో అంత కక్కిత్తం అంటారు కదా. మరి అలాంటి మీకు సాధ్యమైనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చెయ్యగలం, మాకు సాధ్యమైంది అన్నప్పుడు, మరి అధికార పక్షంలోకి వచ్చిన అమ్మని ఎందుకు చేయరు? వాళ్ళ దగ్గర నుంచి మొత్తం దోచుకున్నది మొత్తం రికవరీ చేయండి, మన రాష్ట్రానికి ఉపయోగపడుద్ది. అది మన భవిష్యత్తు.